నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి అనీమియా నివారణ దిశగా కృషి చేయాలి పిల్లలు యుక్త వయసు పిల్లలు గర్భిణీ స్త్రీలు పాలించే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఎదిగే పిల్లల వరకు పోషకాహారాన్ని ఎలా అందించాలో అవగాహన కల్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆయిల్ పంప్ సాగుతో రైతులకు ఆదాయం మెండు ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా రైతులకు అవగాహన కల్పించండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి తిరిగి పందల చర్య బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన. వార్తల్లోని వివరాలు. పిల్లలు యుక్త వయసు పిల్లలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకుని పోషకాహార లోపం లేకుండా కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ పౌష్టికాహార పక్షోత్సవం పోషణ్ పక్వాడపై జిల్లా స్థాయి కన్వెన్షన్ సమావేశంకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పిల్లలు ఎత్తు వయసు పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి జిల్లా వ్యాప్తంగా చక్కగా పోషణకు సంబంధించిన 14 రోజుల కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. గర్భవతులు పాలిచ్చే తల్లులు యుక్త వయసు పిల్లలతో అనుసంధానం అవ్వాలని, లేకపోతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, కౌమార దశ బాలికలలో రక్తహీనతతో బాధపడటం, శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోవటం వంటి సమస్యను గురి కావాల్సి ఉంటుందని అన్నారు. నోడల్ డిపార్ట్మెంట్ అయిన మహిళా శిశు సంక్షేమ శాఖ వారు అంగన్వాడీ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుని పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. 1000 రోజులైన గర్భం దాల్చిన నుంచి బిడ్డ పుట్టిన 2 సంవత్సరాల లోపు వరకు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి స్కానింగ్, హిమోగ్లోబిన్ చెకప్, టీకాలు వేయించడం, ఐరన్ పోకిలు మాత్రలు వాడటం వలన ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహార కిట్స్ వారు సద్వినియోగం చేసుకుంటున్నారో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలదని తెలిపారు. అనంతరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని మాట్లాడుతూ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భవతులు బాలింతలు యుక్త వయసు పిల్లలు చిన్నపిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చేయటమే లక్ష్యంగా అనేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తిరిగి తల్లి అయ్యేంత వరకు అన్ని రకాల సౌకర్యాలు వారిలో పోషణ స్థితిని పెంపొందించే దిశగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ గర్భవతులకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం తర్వాత శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల స్టాల్ను పరిశీలించి డిపార్ట్మెంట్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిఏఓ శాంతకుమార్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఏ, మెప్మా అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఐసిడిఎస్ ఉందో మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్, అంటే అందరితో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి థీమ్స్ చూస్తే 4 థీమ్స్ ఇచ్చున్నారు. ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ 1000 days. 1000 days అంటే 1000 రోజులు కన్సెప్షన్ జరిగిన దగ్గర నుంచి, అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి చైల్డ్కి 2 years ఎండ్ అయ్యేదాకా. ఓకే, సో ఈ 1000 days చాలా చాలా క్రిటికల్. అంటే ఫస్ట్ గర్భవతుల్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే మినిమమ్ ఆఫ్ 4 యాంటీనేటల్ చెకప్స్ అంటున్నాము, స్కాన్ చెప్తున్నాము, హీమోగ్లోబిన్ తరచుగా చెక్ చేసుకోమంటున్నాము, అదేవిధంగా 2 doses సెకండ్ ట్రైమెస్టర్లో టెటనస్ తీసుకోమంటున్నాము, 100 days ఐరన్ ఫోలిక్ యాసిడ్ సెకండ్ ట్రైమెస్టర్లో తీసుకోమంటున్నాము. అదేవిధంగా మనము అడిషనల్ సప్లిమెంట్ ఏదన్నా ఐరన్ సూక్రోస్ ఇంజెక్షన్ కూడా కావాలన్నా అది తీసుకోమంటున్నాము. ఇట్లాగా చూస్తే మనము కంటిన్యూస్గా మదర్కి మనం ఫాలోఅప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా నాట్ ఓన్లీ అంటే మదర్స్ హెల్త్ కంటిన్యూస్గా మనం ట్రాక్ చేస్తూ వాళ్ళకి మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం.
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం మెండుగా ఉంటుందని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంపుపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంపుపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెరుకు ప్రధాన పంటగా ఉందని, చెరుకు పంటకు బదులుగా మార్కెట్ 1 టన్నుల డిమాండ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఆయిల్ పామ్ మొక్కల పెంపకంతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. పంట నష్టం చాలా తక్కువ శాతం ఉంటుందన్నారు. జిల్లాలో కార్వేటి నగరం, జీడి నెల్లూరు, నిండ్రా, నగిరి, విజయపురం, ఎస్ఆర్పురం మండలాలలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నారు. 3F ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్, గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్, అమ్మ పామ్ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ల ద్వారా ఆయిల్ పామ్ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. చెరుకు, మామిడి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా మండలాలలో RSK సిబ్బంది, వ్యవసాయ, హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పండించిన పంట మార్కెటింగ్ విధానాలను రైతులకు తెలియజేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీ కింద అందిస్తున్న ఆయిల్ పామ్ మొక్కలు, డ్రిప్ సౌకర్యం, డీజిల్, ఎలక్ట్రిక్ పెంపు సెంట్లు, వెర్మీ కాంపోస్ట్, వ్యవసాయ యంత్రాలు రైతులకు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, APM IP బాలసుబ్రహ్మణ్యం, 3F అమ్మ, గోద్రేజ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మురళీకుమార్, హరీష్, మురళీధర్, RSK ఇన్ఛార్జీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాశ్మీర్ లోయ ప్రకృతి అందాలకు నిలయం. నిన్న మంగళవారం ఉగ్రవాదుల ఉన్మాద చర్యతో హృదయ విదారకంగా రక్తపు మడుగులలో అభాగ్యుల మరణాలతో, ఆప్తుల అరణ్య రోదనలతో యావత్ భారతావని హృదయాలను కలిచివేసిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో అకాల మరణం చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని నవీన్ భగవంతుని ప్రార్థించారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాలో మంగళవారం అభంశుభం ఎరుగని అమాయక పర్యాటకులపై హఠాత్తుగా ఉగ్రవాదులు దాడికి పాల్పడి విచక్షణారహితంగా కాల్పులు జరిపి పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లో తగిన గుణపాఠం నేర్పబోతోందన్నారు. సైనిక దుస్తులలో వచ్చిన పుష్కరులు మతం అడిగి మరీ మారణకాండకు దిగడం, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపడం, హనీమూన్ వచ్చిన జంటలో భర్తను చంపడం, కుమార్తె చూస్తుండగా తండ్రిని చంపడం పిరికి పందెల చర్య అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 2 తెలుగు వాసులు మృతి చెందడం, అందులో కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో స్థిరపడ్డారని, మధుసూదన్ కుటుంబం ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారని, అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి చంపవద్దని వేడుకుంటూ ప్రాణరక్షణ కోసం పారిపోతున్నా వెంటాడి కాల్చి చంపడం హృదయ విదారకమని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే దిశగా కఠినమైన నిర్ణయం తీసుకుని ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా శిక్షిస్తుందని యావత్ భారతావని ఎదురు చూస్తోందన్నారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ప్రాంతంలో నిన్న మంగళవారం అమాయకులైనటువంటి పర్యాటకుల మీద ఈ ఉగ్రవాదుల దాడి నిజంగా పిరికి పందల చర్య అండి. యావత్ భారతదేశమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశ ప్రజల హృదయాలను కలిచివేస్తోంది. అమాయక ప్రజలు ప్రకృతి సంపదను, ప్రకృతిని ఆస్వాదించాలని చెప్పని కాశ్మీర్కి వెళ్తే ఆ పర్యాటకులంతా కూడా ఒక చోట ఉంటే మైదానంలో వాళ్ళని ఎటు కూడా పారిపోనీయకుండా, అది కూడా సైనికుల దుస్తులు వేసుకొని ఉగ్రవాదులు వచ్చారు అంటే నిజంగా పిరికి పందలు. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని భారతావని అంతా కూడా కోరుకుంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకునింది. 24 గంటలలో ఎవరైతే అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళకి తగిన శాస్తి జరగాలని చెప్పని యావత్ భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలంతా కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పరిగణించి ఉగ్రవాదుల చర్యకు ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ఈరోజు చర్యలు చేపట్టబోతున్నారు. 24 గంటలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోబోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, అమాయకులండి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు అక్కడ వస్తే
ఆ భర్తని చంపేస్తే ఆ బిడ్డ ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటే, అదేవిధంగా బిడ్డ ముందరనే తండ్రిని చంపేశారు, భార్య ముందరనే భర్తని చంపేశారు. మరి మతం అడిగి చంపడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? దీనిని నిజంగా ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి పిరికి పందుల చర్యను తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను ఒక భారతదేశ పౌరుడిగా ఆవేదనతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా ఎంఆర్పీఎస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వేలూరు రాజేంద్ర మాదిగ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా మహాజననేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజేంద్ర మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ వర్గీకరణ అమలుకు శ్రమించిన మందకృష్ణ మాదిగ పట్టువదలని విక్రమార్కుడని అన్నారు. అనంతరం రాజేంద్ర మాదిగ మాట్లాడుతూ మహాజననేత మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా చేసిన అలుపెరగని పోరాట ఫలితమే నేడు వర్గీకరణ జరిగిందని తెలిపారు. ఈ వర్గీకరణ మాదిగ జాతి అమరవీరులకు అంకితమవుతుందని తెలిపారు. ఎప్పటికీ మందకృష్ణ మాదిగకు యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. ఈ వర్గీకరణ అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రధాని మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు పులిగొంట్ల గోపి, ఎంఏఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డొక్కా గంగయ్య, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు గండాసి ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. మాదిగల మహాత్ముడు అభినవ అంబేద్కర్ దళితుల ఆత్మ బంధువు మా మాదిగ దైవమైనటువంటి మానసి మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల ప్రకారము మరి 30 ఏళ్ల కృషి ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సహకరించినటువంటి రాష్ట్ర మరియు దేశ ప్రభుత్వాలకు ముఖ్యంగా ఎంఆర్పీఎస్ జిల్లా పక్షాన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి మానసి మందకృష్ణ గారి యొక్క ఫలితంగా ఈరోజు ఆయన యొక్క చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మేమందరూ రుణపడి ఉన్నాం. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా అధినేత మందకృష్ణ మాదిగ గారికి ఏ మాట అయితే ఇచ్చారో వారు ఆ మాట నిలబెట్టుకున్నారు. అదే నేపథ్యంలో మా అధినేత మందకృష్ణ మాదిగ గారు కూడా మరి ఖచ్చితంగా మీరు వర్గీకరణ చేస్తే మీకు మేము సహాయం చేస్తాం, రాజకీయంగా మేము మా ఓట్ బ్యాంకులు మీకు మా ఓట్లు పడే విధంగా చేస్తామని చెప్పని మద్దతు ప్రకటించాడో ఆ మద్దతు కూడా సంపూర్ణంగా మేము నెరవేర్చాం. మరి ఈరోజు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ప్రధానమంత్రి ప్రపంచ దేశాల్లోనే అత్యంత బలమైనటువంటి ప్రజాస్వామ్య నాయకుడిగా ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ గారు కూడా సుప్రీంకోర్టుకు ఒక స్పష్టమైనటువంటి అఫిడవిట్ ఇచ్చి ఖచ్చితంగా వర్గీకరణ కోసం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వారు కూడా అఫిడవిట్ ఇవ్వడం ద్వారా ఈరోజు వర్గీకరణ జరిగింది. కాబట్టి మేము కేంద్రంలో ఉన్నటువంటి మరి దేశ ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి, అదేవిధంగా మా ఉద్యమంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాకు ఎంతో సహాయకారంగా ఉన్నటువంటి మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో 1978 సంవత్సరంలో వర్గీకరణ కోసం అసెంబ్లీలో పాంప్లెట్ వేస్తే ఆ పాంప్లెట్ ద్వారా వర్గీకరణ జరగాలని మొట్టమొదటిసారిగా మరి వాయిస్ ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి ఉపరాష్ట్రపతి మాజీ పలంనేరు మండలంలోని పెంగరగుంట పంచాయతీ పరిధిలోని ముసలమడుగు వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు అవుతున్న కుంకి ఏనుగుల ప్రాజెక్టులను అధికారులు స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే పనుల పురోగతిపై పరిశీలించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలంనేరు రూరల్ మండలం ముసలమడుగు అటవీ ప్రాంతంలో ఏనుగులు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములలో పంటల పొలాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో అడవిలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా వాటికి కావాల్సిన ఆహారం, నీరును ఏర్పాటు చేస్తున్నామని, దీని వలన రైతులకు పంటలు ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని తెలిపారు. ఈ నెల ఆఖరికి కర్ణాటక రాష్ట్రం నుండి కుంకి ఏనుగులను తెప్పించి వాటి ద్వారా అటవీ ఏనుగులను నియంత్రించవచ్చునని, ఈ ఎలిఫెంట్ జోన్ను టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. పలమనేరు ముసలమడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి
ప్రాజెక్టును త్వరలోనే లాంచ్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచినే దీనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది. ఈ నెలాఖరుకు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఏనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును మనము పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతా ఉన్నాం. దాదాపు నిధుల కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిని దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. దీనివల్ల 2 రకాలు, ఎందుకంటే మనకు 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలమనేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా అన్ని రకాలుగా 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి. టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది. ఈరోజు దాదాపు ఒక 20 హెక్టార్లు అంటే 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది. ఇప్పటి నుంచినో అంటే 1990లోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమం చేశాం. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేశాం. ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేశాం. సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేశాయి. ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదటి ట్రైన్ కంట్రోల్ చేసేదానికి కుంకి ఏనుగులను ఇక్కడికి తీసుకొచ్చాం. కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు. నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం. ఈ రోజు నిధుల లేమి లేదు కాబట్టి, నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పాకాలలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి వలసలు వస్తున్నారు. వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో పాకాల వైస్ ఎంపీపీ చెన్నకేశవరెడ్డి వారి అనుచర గణం చేరారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశానని, కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో చేసిన అభివృద్ధి చూశానని పాకాల వైస్ ఎంపీపీ చెన్నకేశవరెడ్డి అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని, గత వైసీపీ పార్టీని దగ్గరగా చూశానని, వైసీపీ పార్టీకి నేను ఎంతో చేశానని, కానీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వారి కుటుంబం సంపాదనే ధ్యేయంగా ఆయన పరిపాలన కొనసాగించారని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం చూసి ఆకర్షితుడై టీడీపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పులివర్తి నానితో పాటుగా కలిసి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పాకాల నుండి బైనపల్లి వరకు గల గ్రామాల్లో గ్రామాన కర్పూర హారతులు, గజమాలలు, భారీ బాణసంచాలతో కూటమి నాయకులు స్వాగతం పలికారు. గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు తెలియజేస్తూ పులివర్తి నాని పర్యటన కొనసాగించారు. కూటమి ప్రభుత్వ పాలనపై నమ్మకం, నాపై ప్రేమతో పార్టీలోకి వచ్చినందుకు చెన్నకేశవరెడ్డికి, ఆయన అనుచర గణానికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్నిటినీ అమలు చేస్తూ సుపరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వర్గాలు విడి ఒకటిగా చేరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని, దానికి మీ అందరి సహకారం అవసరమని పులివర్తి నాని తెలిపారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తూ
ప్రజలతో మమేకమై పాలన కొనసాగిస్తామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఓఆర్ఎస్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందువలన వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండకు తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలని అన్నారు. ఏమైనా పనులు ఉంటే ఉదయం 10 నుండి 11 గంటల లోపే చూసుకోవాలని, తప్పక బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, తలపాగా వంటివి తలకు రక్షణగా ధరించాలని తెలిపారు. మంచినీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి అధికంగా తీసుకోవాలని తెలిపారు. అలాగే మాంసాహారం తగ్గించి శాకాహారం అధికంగా తీసుకోవాలన్నారు. పుచ్చకాయలు, దోసకాయలు వంటి శరీరానికి చలువ చేసే పండ్లతో పాటు పండ్ల రసాలు తీసుకుంటే మంచిదన్నారు. పలుచటి కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. నీరసం, కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు వంటి వడదెబ్బ లక్షణాలు ఉంటే అటువంటి వారిని చల్లటి ప్రదేశంలో ఉంచి ప్రథమ చికిత్స చేసిన తరువాత వారిని వీలైనంత తొందరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడదెబ్బ తగలకుండా ఎండలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన కార్యక్రమాలు తెలిపే కరపత్రాలు, గోడపత్రికలు పంపిణీ చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎలవెల్లా అందుబాటులో ఉండే విధంగా వారి మస్టర్ ఆఫీసులలో నిల్వ చేసుకోమని ప్యాకెట్ శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఇచ్చారు. ప్రజలందరికీ తాగడానికి అందుబాటుగా అనేక కూడలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలని, వ్యాపార కూడలలో షాపుల యాజమానులు వినియోగదారులకు ఎండ తగలకుండా చలవ పందిరి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, ఎంటమాలజిస్ట్ లావణ్య, కిరణ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ధనలక్ష్మి నగర్లోని భాష్యం హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. స్థానిక ధనలక్ష్మి నగర్లోని భాష్యం హైస్కూల్ విద్యార్థులు కె చరణ్ 590, 600కి, కె లాస్య 587, కె యామిని 582, పి అఖిల్ 582, దుల్సి 580, ఓం స్వరూప్ 580 వంటి అత్యుత్తమ మార్కులతో 550 పైన 27 మంది, 500 పైన 11 మంది అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మరియు తిరుపతి జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు అభినందించారు. సాధించినందుకు భాష్యం విద్యా సంస్థల నుంచి చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లేనటువంటి రికార్డు 600కు 600 మార్కులు భాష్యం విద్యా సంస్థలో సాధించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే మన రాయలసీమ జోన్లో 598 అవుట్ ఆఫ్ 600 సాధించారు. 597, 595, 596 అలాంటి మార్క్స్తో తిరుపతి భాష్యం నుంచి అయితే 590, 580 అబోవ్. సో 580 అబోవ్ అయితే 27 మెంబర్స్ ఉన్నారు. 550 అబోవ్ అలా తీసుకున్నట్టయితే 500 అబోవ్, టోటల్ 71 మెంబర్స్ అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. సో ఇలాంటి అత్యుత్తమ ఫలితాల్లో భాష్యం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. ఈ సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న నెపంతో హత్య చేసిన తండ్రి మరియు అన్న ఇద్దరిని చిత్తూరు 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు పట్టణం బాలాజీ నగర్ నందు నివాసం ఉండే A1 షౌకత్ అలీ కుమార్తె యాస్మిన్ ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె వివాహం నచ్చని ఆమె తండ్రి యాస్మిన్ను చంపాలనే పక్కా ప్రణాళికతో ఆమెను తన భార్యకి అక్క కొడుకు అయిన అహ్మద్ బాషాలు మరియు అబ్దుల్తో కలిసి యాస్మిన్తో మాట్లాడాలని చెప్పి వారి ద్వారా 13 ఏప్రిల్ 2025న చిత్తూరుకు రప్పించి చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ కాలేజ్ వద్ద అద్దెకు తీసుకున్న స్కార్పియో వాహనంలో ఆమెను ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తున్నామని మాపాక్షి క్రాస్ నందు గల బాలాజీ హ్యాచరీస్ సమీపంలో గల బీడు పొలాలలో వాహనం ఆపి ఆమెను ముందుగానే తెచ్చుకున్న నూలు తాడును ఆమె గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం ఆమె శరీరాన్ని తీసుకొచ్చి A1 షౌకత్ అలీ తన ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి అక్కడ నుండి మిగతా 2 నిందితులైన A2 మహమ్మద్ బాషా మరియు A3 అబ్దుల్ కలాంలతో కలిసి పరారయ్యారు. ఈ నెల 13వ తేదీ ఒక యాస్మిన్ బార్ అనే యువతి ఊరేసుకుని చనిపోయిందని అనుమానాస్పదంగా మనకు ఫిర్యాదు అనేది. దాని మీద కేసు నమోదు చేసి
మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా ఇంక్వెస్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేసి దాని మీద విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ అమ్మాయి యొక్క మృతిపై అనుమానాస్పదంగా మనకు అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ కజిన్ బ్రదర్స్ అయినటువంటి బాషా అలియాస్ లాలూన్ అట్లాగే అబ్దుల్ కలాం వీళ్ళ ముగ్గురు మీద అనుమానం ఉంది. ఆ అనుమానాస్పదంలో భాగంగా మనకు వీరి మీద నిఘా పెట్టగా అందుకు సంబంధించిన కొంత సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా మనం గమనించగా దాన్ని హత్య కేసుగానే మనకు ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు దొరకడం జరిగింది. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయ నిమిత్తం మన టీమ్స్ తిరుగుతుండగా వీళ్ళు నిన్నటి దినం అనగా 22/4/2025 మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చిత్తూరు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోగా దాని మేరకు వారిద్దరిని తీసుకుని వచ్చి డిప్యూటీ తహసీల్దార్ అర్బన్ వారు నిన్న మనకు ఫిర్యాదు రూపంలో రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళని విచారించగా మనకున్నటువంటి ఎవిడెన్స్ మేరకు వాళ్ళు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోవడం భాగం ఏమంటే వీళ్ళు ముందస్తుగానే ఇంట్లో తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లికి వాళ్ళ సిస్టర్స్కి కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుగా చెప్పకుండా ఇక్కడికి రావడానికి మంచిగా మాట్లాడుతూ అమ్మాయిని ఇక్కడ రప్పించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఎందుకంటే అమ్మాయి గతంలో ఫిబ్రవరిలో వేరే అబ్బాయిని అంటే పిలిచి పెళ్లి చేసుకుని అక్కడే పోయి ఉన్నందున ఇంటికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయంగా అమ్మాయిని కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ 17వ తేదీ చిత్తూరు టౌన్కు రప్పించుకొని అక్కడి నుంచి ఒక స్కార్పియో వెహికల్లో తీసుకెళ్ళి చిత్తూరు టౌన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మాపాక్షి దగ్గర కొంత బీడు పొలాల్లో ఆ అమ్మాయిని కారులోనే స్కార్పియో వెహికల్లోనే గొంతుకు తాడు బిగించి ఆమెని చంపేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి అదే కారులో తీసుకొచ్చి ఇంటి ముందు వరండాలో పడుకోబెట్టి ఏమి చెప్పకుండా వాళ్ళు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ముగ్గురు కూడా పరారులో ఉన్నందున దాని మీద మనకు రాబడిన సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిన్నటి దినం వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర ఈ విధంగా జరిగిన నేరాన్ని ఒప్పుకోవడం వాళ్ళు మనకు ఎంఆర్ఓ గారు ఇద్దరు ముద్దాయిల్ని ఒక రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం దాని మేరకు వాళ్ళని పూర్తిగా విచారించి నేరం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు. ఇందులో A3 అనే వ్యక్తిని ఇంకా పరారులో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అనీమియా నివారణ దిశగా కృషి చేయాలి. పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఎదిగే పిల్లల వరకు పోషకాహారాన్ని ఎలా అందించాలో అవగాహన కల్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆయిల్ పంప్ సాగుతో రైతులకు ఆదాయం మెండు. ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా రైతులకు అవగాహన కల్పించండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి పిరికి పందల చర్య. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.